ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభంలోకి వ్యవసాయం మరింత సంక్షోభంలోకి మరొకటి కాదు, మరొకటి అంటే కొత్త తప్పు. ఇప్పుడు మనం ఒక సంక్షోభంలో ఉన్నాము, దెబ్బతిన్న తర్వాత ఈ దారి కాదు ఇంకో దారిని ఎత్తుక్కుంటే అప్పుడు ఇంకొత్త సంక్షోభం, అది వేరేది. ఇప్పుడు ఒక సంక్షోభంలో ఉన్నాం, ఆ సంక్షోభంలోనే ఉన్నాం, దానిలో కిందకి పోతున్నాం, ఇంకా రెండో సంక్షోభం వేరేదేమీ లేదు. వీళ్ళకి తెలిసే కింద పోతున్నారు. మరి ఏం చేయాలి? ఏం చేస్తారు? జనాలు ఆలోచించాలి. వ్యవసాయం ఎందుకు ఈ దేశానికి అవసరమో తాత్కాలికంగా నేను తర్వాత కొంతకాలానికి వ్యవసాయ రంగంలో కూడా ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో కూడా రకరకాల మార్పులు వచ్చిన కొద్దీ ఉండే ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది. కానీ ఏంటంటే ప్రస్తుతానికైతే కొంతకాలం పాటు ఈ దేశ యువజనుల్ని కొంత క్షేమంగా కాపాడుకునే అవకాశం దానిలో ఉంది. పైగా నిపుణతలు ఎటుకూడి మనకి తక్కువే. గ్రామీణ ఎంప్లాయీస్ యువకులు కూడా పెద్దగా అనవసరమైన కళ్ళని కంటల్లా వాళ్ళు. గ్రామీణ యువకులు కూడా ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్న ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఇక్కడ మీకు చిన్న మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండవు. చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకోటి ఏదైనా చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం కళ్ళ ఆకాశంలో కంటల్లా, ఇంజనీర్లు అయిపోయి అది చేస్తాం అనుకోవటల్లా. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిమితి ఎంత ఉంది, మనకి ఎంత చేసుకుంటామని. అలాగే వాళ్ళు కోరుకుంటున్న రీటైల్ రంగంలో చిన్న వ్యాపారం పెట్టుకుంటారు, చిన్నది అమ్ముకుంటారు. అలాగే బిజినెస్ ఏమో ఇట్లాంటిది ఇవి కోరుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు గ్రామీణ వ్యవసాయం, దాంతోపాటు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడే ఉండి ఇప్పుడు బయటికి రావాలని కూడా అనుకోవట్లేదు కదా, దెబ్బతిన్నారు కదా కోవిడ్ అనంతర కాలంలో, బయటికి రావాలనుకోవట్లా, అక్కడే ఉంది. మీరు అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా ఎప్పటికైనా. ఇక్కడ సార్ ఒక ఉదాహరణ, ఆస్ట్రేలియా ఉంది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది. జర్మనీ, జపాన్ విధ్వంసం వల్ల పునర్నిర్మాణం జరిగిన దేశాలే. అక్కడ వ్యవసాయం ఉన్నది. ఆ దేశ భూభాగానికి, ఆ దేశ జనాభాకు, అక్కడున్న కార్పొరేట్లకు ఒక మాట అనుకుందాం, వాళ్ళు సస్టైన్ అవుతున్నప్పుడు మనం ఎందుకు కాలేదు? మీరు అన్నది ఇక్కడ మీరు ఒకటి మార్కెట్ లేదు, ఇంతమంది అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. చైనా ఒకటే కాకపోవచ్చు, మీరు చెప్పిన దేశాలు కూడా కలిపితే అదనంగా ఈ చిన్న ఉత్పత్తిలో వాటన్నిటికీ అమ్ముకోవడానికి మార్కెట్ అంతకే అయిపోయింది. ఎందుకంటే లేదు, సాచురేషన్, డిమాండ్ లేదు, అంతకంటే ఏమీ లేదు. రెండోది మీరు అన్న వాళ్ళు డిస్ట్రాయ్ అయ్యారు. మీకు ఒకసారి మీరు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత పడిపోయినా కానీ మళ్ళీ అదే స్థాయి నుంచి ప్రయత్నం మొదలు పెడతారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దెబ్బతింది, కానీ జర్మనీ అప్పటికే పారిశ్రామిక దేశం. రెండో ప్రపంచ యుద్ధం అవగానే అది వ్యవసాయంలోకి వెళ్ళిపోదుగా, మళ్ళీ పరిశ్రమలు నిర్మించుకుంటుంది. ఎందుకంటే దానికి ఉన్న మ్యాన్ పవర్, స్కిల్స్ అన్నీ ఆ లెవెల్లో ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు కూడా అక్కడే ఉంటాయి. ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు దెబ్బతిన్నా ఆ స్థాయి నుంచే మొదలవుతారు వాళ్ళ ఆలోచన రివర్స్లో. మళ్ళీ వెళ్ళి వ్యవసాయంలో ప్రిమిటివ్ వ్యవసాయంలాగా అనుకోరు కదా. ఇది కల్చరల్గా వాళ్ళకు ఒక కల్చరల్ లెవెల్ వచ్చి, మనకేముంది కల్చరల్ లెవెల్, ఇంకా వ్యవసాయక దేశంగానే ఉన్నాం. పరిమితులు, సాంకేతిక పరిజ్ఞానం తాలూకు కల్చర్ ఎంత వచ్చింది? మొబైల్ ఫోన్ వస్తే మనమంతా సాంకేతికంగా ఏదో అడ్వాన్స్ అయిపోయాం కాదు, భ్రాంతిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనకున్న పరిస్థితులు ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచే నెమ్మదిగా పైకి మెట్లు ఎక్కించుకుంటూ వెళ్ళాలి. ఈ ఊరికి ఉదాహరణ వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు ఎప్పుడో మెట్లెక్కిన వాళ్ళు వాడు పడిపోయారు కాబట్టి లెగవగానే మళ్ళీ ఇట్లా అనేది, వాళ్ళు లెగవగానే మళ్ళీ పారిశ్రామిక రంగంలోకి వెళ్ళారు. వ్యవసాయ రంగంలోకి అయితే మళ్ళీ జారిపోరు కదా. మరి వాళ్ళు వ్యవసాయ రంగం ఎట్లా ఉంది, స్థితిగతులు ఏమిటి? ఉన్నాయి, బాగానే ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ మంది పనిచేయరు మనలాగా. వ్యవసాయ రంగంలో తక్కువ లేబర్ ఉంటారు, తక్కువ పనిచేసే రైతులు చాలా తక్కువ మంది ఉంటారు, స్వల్పం. ఆ దేశం డేటా నాకు అమెరికాది అయితే 3%, అన్ని దేశాల డేటా మన దగ్గర లేదు, కానీ చాలా తక్కువే ఉంటారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తర్వాత ఆ పరిశ్రమలోకి వెళ్ళిపోయి ఉంటారు, నగర ప్రాంతాల్లోనే ఉంటారు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రకరకాల ఇతర ఉపాధులు, లేకపోతే వ్యవసాయంలో తగ్గారు జనా. ఇదే దానికి ఇప్పుడు మీరు ఇందాకన్న ఉదాహరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక అవి పోతాయి. మీకు నేను చెప్పేది ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇంపాక్ట్, ప్రపంచవ్యాప్తంగా పోతాయి. నేను దానికైతే నా ఉద్దేశం వేరే దారి, దాని ఉద్దేశం నాకు అదంతా వేరు, ఆ కథ వేరు, అది వదిలేయండి. నేను చెప్పేది ప్రపంచానికి అంతటికి ఈరోజు ఏదో వ్యవసాయం పెట్టేస్తుంది, ఉద్యోగాన్ని ఇస్తుంది చెప్పటల్లా. ఆ సంక్షోభం అన్ని దేశాల్లో ఉంటుంది, నిరుద్యోగ సంక్షోభం అన్ని దేశాల్లో పెరుగుద్ది ఉంటుంది. దానికి దారి నా లెక్కలో సోషలిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా లెక్కలో సోషలిజం. రేపు పొద్దున ఇదే చెబుతారు అందరూ కూడా. మళ్ళీ సోషలిజం తప్పితే ఇంకో దారి లేదు, అది కాసేపు పక్కన పెట్టండి. ఉద్యోగాలు కావాలి, జనాలు బతకాలంటే సోషలిజం తప్పితే దారి లేదు, కాసేపు అది పక్కన పెడితే. భారతదేశంలో ప్రస్తుతానికి ఈ పాలకవర్గం, ఇప్పుడు సోషలిస్ట్ గవర్నమెంట్ ఏం లేదు కదా ఇక్కడ, సోషలిజం రాజ్యాంగంలోనే ఉండద్దు అంటున్నారు కదా ప్రియాంబుల్లో. మరి అట్లాంటి వాళ్ళు చేయగలిగింది సోషలిజం వద్దు సార్, మనకి సోషలిజం వద్దు. చైనాలో ఏదో ప్రయత్నం అనుకుని వాళ్ళు క్యాపిటలిజంలోకి వచ్చేసారు కదా. క్యాపిటల్ అది వేరే, ఇంకో చర్చ, అది పెడదాం కావాలంటే ఇంకో చర్చ, చైనా క్యాపిటలిస్టా కాదా అనేది. అయితే భారతదేశంలో మీకు సోషలిజం వదిలిపెట్టండి, వీళ్ళకి అసలు ఇష్టమే లేదు కదా సోషలిజం, ప్రియాంబుల్లో వద్దు. సోషలిజం వదిలిపెట్టి మీ చేతుల్లో మీ మనుగడ కోసం, రాజకీయాల్లో మీరు గెలవాలన్నా మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, ఈసారి మొన్న రైతుల దెబ్బ కూడా పోయారు కదా, రైతుల దెబ్బ కూడా ఉంది కదా 240 వెనక, రైతుల దెబ్బ కూడా చాలా పడింది కదా. మరి ఇట్లాగే ఈసారి ఇంకా అసలు మొత్తం ఊడిపోకుండా మీరు ఇలాగే ఉండాలంటే ఆ వ్యవసాయ రంగం సంగతి చూడండి. అక్కడ చూస్తే కొన్నాళ్ళ పాటు ఈ దేశం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమొచ్చినా కొన్నాళ్ళ పాటు అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి ఉంటుంది, నడుస్తుంటుంది కదా. ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు, ముందు జనం చచ్చిపోరు. ఇప్పుడు
ఇక్కడ మనం గత ఇంటర్వ్యూలో ఒక మాట అనుకున్నాం, రైతుల విషయంలో కేసీఆర్ ఒక ప్రయోగం బాగుంది అని మీరు అన్నారు, బర్డెన్ తగ్గించిందని. రేవంత్ రెడ్డి కూడా ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇస్తా అని చెప్తూ ఉండడం, ఇవి తెలంగాణ రైతాంగానికి ఊతమిచ్చేవి, నిలబెట్టేటివి. కాసేపు నేను మాట్లాడినది ఎందుకంటే ఈ టాపిక్లో దాన్ని కలిపితే నా అభిప్రాయాలు గతంలో కూడా మీకు చెప్పున్నాను స్పష్టంగానే. ఈ టాపిక్ అది కలిపితే మళ్ళీ మొత్తం రాజకీయ రంగం ఊరుకుంటే మనం చెప్పే మెసేజ్ అనేది ఒక రాజకీయ సెక్షన్ మాత్రమే. జనాలు ఎలా ఉన్నారంటే సెక్షనల్గా తయారైపోయి నాకు ఇష్టమైన నాయకుడి గురించి వీడి ఇష్టాన్ని వాళ్ళు మంచిగా మాట్లాడితేనే ఇది అనేది ప్రస్తుతం టాపిక్ వదిలిపెడదాం. ఓవరాల్గా ఈ టాపిక్ అనేది జనాలకు కావాల్సిన టాపిక్ మాట్లాడడం, దానిలో సెక్షనల్ రాజకీయాలు కేసీఆర్ మనం పెట్టాలి. అంటే తాత్కాలికంగా అయినా సరే ఇవాళకున్న దాంట్లో ఈ దేశ జనాభాకు ఇక్కడ వ్యవసాయ రంగం మీరు అనేది గవర్నమెంటు అనివార్యమైనా సరే ఒకవేళ బతికించుకోవాలి, ప్రజలకు ఇవ్వాలంటే కనుక ఏ మెజర్స్ తీసుకుంటే మీరు ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి సార్, ఇవ్వట్లేదు కదా. స్వామినాథన్ కమిటీ చెప్పిన C2+50 మీరు అడ్వైస్ సూచన చేయడం కొంచెం మినిమం అదే సూచన స్వామినాథన్ కమిటీయే చెప్పింది కదా. C2+50% అంటే ఆ రైతు కౌలు, అది మామూలు రైతు కౌలుకి ఇస్తే వచ్చేదో లేకపోతే ఏంటో దాని మీద భూమి మీద వచ్చే ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, అన్ని కలిపి C2+50. నేను ఇమీడియట్గా ఫార్ములా చెప్పకపోయినా C2+50. మరి ఇక్కడ ధరలు పెరిగి ఇక్కడ వీళ్ళ ఇప్పుడు ఒక ధరలు పెరిగితే కార్పొరేట్లు జీతాలు పెంచాల్సి వస్తుంది చెబుతున్నా కదా సార్. పెంచుతారు సార్, పెంచాలి, కార్మికులకు ఆ పవర్ వస్తే వాళ్ళ లాభాలు తగ్గించుకోవాలి. లాభాలు తగ్గితే అమ్మకాలు పెరగటం మీకు ఎంతమందికి వంటంటే కార్పొరేట్లకు అమ్మకాలు డిమాండ్ పెరిగింది కదా సార్. మార్కెట్లో గ్రామీణ ప్రాంతాలు అమ్మకాలు పెరుగుతాయి కదా. మీరు అంత గుడ్డిగా వాళ్ళంతా ఇప్పుడు కార్పొరేట్ల తాలూకు ఈ గుడ్డితనం వల్లే కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాయి కార్పొరేట్లు. ఇప్పటికిప్పుడు పోగేసుకోవాలనే దానివల్ల జనాన్ని నాశనం చేసి ఆఖరికి వాళ్ళు కూడా నాశనం అవుతున్నారు. చివరి ముక్క ఒకటి, మీకు డిమానిటైజేషన్ తర్వాత, GST తర్వాత, కోవిడ్ అనంతర కాలంలో కార్పొరేట్ల లాభాలు, అది కూడా కార్పొరేట్ ట్యాక్స్ కూడా తగ్గించారు 10% 2019లో. ఇప్పుడు తర్వాత కార్పొరేట్ లాభాలు కొంతకాలం ఇప్పుడుగా పెరిగినాయి. ఇప్పుడు ఈ Q1 తర్వాత మీరు Q1 ఇంకా ముందు నుంచి కూడా ఏప్రిల్ జూన్ కాలంలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లాభాలు పడిపోతున్నాయి కార్పొరేట్లే. మళ్ళీ ఎందుకు పడిపోతున్నాయి అంటే వీళ్ళు విపరీతంగా GST తెచ్చి, డిమానిటైజేషన్ తెచ్చి, కోవిడ్ కాలంలో చిన్న వ్యాపారస్తుల్ని, MSMEని, మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ని సర్వనాశనం చేసేసారు. డిమానిటైజేషన్ కాలంలో క్యాష్తో ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన కాలం పోయింది, వాళ్ళు చేయలేకపోయాం కదా. చేయలేకపోయినప్పుడు అన్నిటికీ ఆన్లైన్, POP, పాయింట్ ఆఫ్ పర్చేజ్ మెషిన్ ఇవన్నీ వచ్చేసరికి చిన్న వ్యాపారస్తులు ఎవరి దగ్గర ఏం లేవు. ఆ రోజు ఏం లేవు కదా, UPI ఏం లేవు, మొత్తం పోయారు మార్కెట్లోంచి అమ్ముకోలేక. పెద్ద వ్యాపారస్తుడు మన సూపర్ మార్కెట్ పెరిగిపోయినాయి. రెండోది, ఆ తర్వాత కాలంలో GST తెచ్చాడు. GST తెస్తే మనకేమైంది, ఇక్కడ మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా పోయారు. ఎందుకు లోకల్ మ్యానుఫ్యాక్చరర్, ఒక ఉదాహరణ, కూలర్ తయారు చేసుకునేవాడు ఉన్నాడు. కూలర్ తయారు చేసి లోకల్ మార్కెట్లో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతాడు. బ్రాండెడ్ కూలర్ కంపెనీలు ఉన్నాయి, రకరకాల పేర్లు, సింఫోనీ, రకరకాల పేర్లు. బ్రాండెడ్ కూలర్ కంపెనీ రేటు ఈ లోకల్ మార్కెట్ రేట్ కంటే తక్కువ. కానీ జనాల్లో చాలామంది డబ్బులు అంత పెద్ద లేని వాళ్ళు బ్రాండెడ్ కాకుండా రోడ్ పక్కన ఆ కూలర్ కొనేవాడు. మీకు GST ఐడి వచ్చిన తర్వాత వాడిని కూడా రా GSTలోకి వచ్చేయంటే వాడి మీద ట్యాక్స్ వేస్తే వాడు అమ్మలేడు. వాడు వెళ్ళిపోయాడు మార్కెట్లోంచి, అమ్మకాలు లేవు, ఆ పోయినాయి. కానీ నేను కొనాలి కదా మా కస్టమర్ని, వాళ్ళు ఉండాలైపోయినా నేను పోయి మళ్ళీ పెద్దోడి దగ్గరే కొంటున్నా. ఇప్పుడు బ్రాండెడే కొనుక్కోవాలి, మా పక్కన లేనప్పుడు. పెరిగాడు ముందు వీడు, నేను బ్రాండెడ్ కొంటున్నా కదా, వీడు లాభాలు పెరిగిపోయినాయి. కానీ అటు నాశనమైన జీవితాలు, ఉద్యోగాలు పోయిన వాళ్ళు, ఆదాయాన్ని పోయిన వాళ్ళు, వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోయింది. కొంతకాలానికి అది బయటపడుతుంది. ఇప్పుడు జనాలు పడిపోయి, నిరుద్యోగం పెరిగి, సమస్యలు పెరిగి, జనాల కొనుగోలు శక్తి పడిపోయి ఈ లాభాలు పడిపోతున్నాయి. ఇప్పుడు కూర్చున్న కొమ్మని నరుకున్నావు, లాభాల దురాశ అది. వాళ్ళు నాశనం చేస్తున్నారు. మరి కార్పొరేట్లో కూడా డిమాండ్ వస్తుంది. మీకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పెరిగి వాళ్ళ కొనుగోలు శక్తి పెట్టి నగర కార్పొరేట్లో కూడా బాగుంటుంది.